అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఆదివారం పొద్దున్నే గంప పట్టేసుకొని వచ్చేసిన అనమాట. ఈసారి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఒకటి రెండు ఐటమ్స్ మీరు తిడతారు, అయినా సరే తీసుకొచ్చిన. ఎందుకంటే మనం తిట్టుకుంటూనే వద్దనుకుంటూనే వీటిని వాడుతుంటాం. రీసెంట్గా నేను పండగ ముందు ఒక రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఆ ఐటమ్ కావాలా, కానీ మనము హెల్త్ అని అదని వద్దనుకుంటాం, మామూలు ఇంట్లో తెచ్చిపెట్టుకోం. కానీ ఆ టైం వచ్చే వరకు అవి కావాలనిపిస్తుంది. సో అబ్బా సరే ఎట్లాగో వాడతాం కదా, అప్పుడప్పుడు రేర్గా వాడినా సరే మంచి క్వాలిటీ వాడాలా, ప్రీమియం వాడాలా అనేసి అవి కూడా తేవడం జరిగింది. కాబట్టి తిట్టకుండా యాక్సెప్ట్ చేయండి, ఓకేనా? సో ఇంకా తప్పదు, పిల్లల కొరకైనా మనం వాడతాం అనుకున్నప్పుడు అదైనా సరే మంచి క్వాలిటీ ఇద్దాం, ఓకేనా? ఆ ఉద్దేశంతో ఒకటి రెండు ఐటమ్స్ తెచ్చిన అనమాట. ఇది విషయం. మెయిన్గా నేను చేసింది ఏంటో మీకు చెప్పేసి తర్వాత ముచ్చట చెప్పాలి కాబట్టి ఇది విషయం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సూపర్ ఐటమ్ ఏంటంటే మన దగ్గర ఈసారి చాలా హెల్దీ అయిన మునగాకు కారం పొడి వచ్చిందనమాట. ఈ మునగాకు కూడా వాళ్ళు ఎక్కడంటే అక్కడ తీయలేదు. సో నేనే ఆర్గానిక్ మునగాకు తెప్పించి డ్రై ఫామ్లో వాళ్ళకు ప్యూర్గా, అంటే ఏ డ్రై అంటే తెంపిన 1.5 అవర్లో డ్రై అయిపోతే ఎలాంటి కలర్ చేంజ్ కాకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా, అలా తెచ్చిన మునగాకును నేను ఇవ్వడంతో అక్కడి నుంచి మనకు ప్రాపర్గా మునగాకు పొడి వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు సూపర్ శ్రీదేవి, గుడ్ శ్రీదేవి అని మాత్రం మెచ్చుకుంటారు. అండ్ వెరీ హెల్దీ. కంపల్సరీ ఎవ్రీడే 1 టీ స్పూను 2 టీ స్పూన్లు ఫస్ట్ అన్నం తినే ముందు ఒక నెయ్యితో తింటే అదిరిపోతుంది అనమాట, ఓకేనా? దీని ఒక రకంగా ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి మన బాడీలో ఉన్న అన్ని సెట్ రైట్ అయిపోతాయి, అది సంగతి, ఓకేనా? ఫస్ట్ వచ్చింది మునగాకు పొడి అండ్ కసూరి మేతి, డ్రై మేతి. జనరల్గా నేను ఇక్కడ షాప్స్లో కొన్నా, ఇంకేదైనా కొన్నా పుల్లలు చాలా ఉంటాయి. బట్ లక్కీగా మన దాంట్లో లేవు. మంచిగా ప్యూర్గా ఉంది అండ్ కలర్ కూడా అస్సలు చేంజ్ కాలేదు. కాబట్టి ఫుల్ గాలి, ఆహా బాగుంది. కరెక్టే అని చెప్తుంది గాలిదేవుడు కూడా. ఓకే, ఇదనమాట కసూరి మేతి లేదంటే డ్రై మేతి మన వెబ్సైట్లో పెట్టబోతున్నాం అనమాట. ఓకే, అండ్ బఠానీ, వైట్ బఠానీ. ఇది అయితే గ్రీన్ది కూడా ఉంది, దాని తర్వాత తెద్దాం దీన్ని. సో గ్రీన్ బఠానీని కూడా వాళ్ళు ఎయిర్ డ్రై చేసి యాసిడ్గా కలర్ పోకుండా ఉంది, అంతేగాని కలర్ కలిపింది కాదు, ఉంది వాళ్ళ దగ్గర. బట్ నేను ఫస్ట్ ఇది ప్రిఫర్, ఎప్పుడు మనం వంటల్లోకి కానీ కూరలకు కానీ వండుకుంటాం కదా, సో ఫస్ట్ ఇది తెప్పించినమాట. బఠానీలు వచ్చాయి మన దగ్గరికి, ఒకటి చేరుతున్నాయి మనకు. అండ్ ఓట్స్, సూపర్ క్వాలిటీ ఓట్స్ వచ్చాయబ్బా. సో ఓట్స్ అనేవి చాలా వెతకాల్సి వచ్చింది. కొన్ని ముక్కలు వచ్చినాయి, కొన్ని తెప్పించి చూస్తే ఉడకలేదు కొంచెం ప్రాపర్గా, అటు ఇటుగా ఉన్నాయి. బట్ ఇవి పర్ఫెక్ట్గా అనిపించినాయి, నేను తెప్పించిన, ఓకేనా? ఓట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ బేస్డ్ విత్ సర్టిఫైడ్ కంపెనీస్తో మాత్రం తేవడం జరిగింది. అండ్ మనకు చాలా ఇంపార్టెంట్, చట్నీల్లో వాటిలో గబగబా వాడేసుకుంటాము. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు వేసి, కొన్ని పుట్నాల పప్పు బాగా అవసరమవుతుంది మనకు. సో రోస్టెడ్ చెన్నా దాల్ లేదంటే పుట్నాల పప్పును తెప్పియడం జరిగిందనమాట. ఒకటి మన అవసరాలకు తగ్గట్టు మన గంపలో వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎర్రపప్పు, చాలామంది కిచిడి చేసినప్పుడు పెసరపప్పు అండ్ ఇది కలిపి చేస్తారు, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఎర్రపప్పు అంటారు, నాకు తెలిసి ఎర్రపప్పు ఇంకేమైనా అంటారు నాకు తెలియదు. అంతే, వాళ్ళు కూడా రెడ్ మసూర్ దాల్ అంటే ఇదేనా, నిజంగా తెలియదు. కానీ ఎర్రపప్పు అని కొనుక్కొచ్చుకుంటావా? సరే, ప్రాపర్గా మన వాళ్ళు వెబ్సైట్లో పెట్టినప్పుడు కరెక్ట్ నేమ్ పెడతారేమో. ఇదన్నమాట. ఓకే, ఇది ఒకటి తేవడం జరిగింది. చాలా ఉన్నాయి కదా ఈసారి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు ఇంకా ప్రాపర్ రైస్ ఇడ్లీ రవ్వ ఆర్గానిక్ దొరకలేదు ఇప్పటి వరకు. బట్ ఇడ్లీ రైస్ మాత్రం దొరికినాయి. ఒకసారి ఇడ్లీ రైస్ వాడిన వాళ్ళు మళ్ళీ ఇడ్లీ రవ్వ జోలికి వెళ్ళరు, ఎందుకంటే దీంతో వచ్చినంత ప్లఫీగా, దీంతో వచ్చినంత టేస్ట్గా రవ్వ కలిపితే రాదు. చాలామందికి తెలుసు ఆ విషయము. సో మన దాంట్లో ఇడ్లీ రైస్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, వాట్ నెక్స్ట్? ఎస్,
మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల పోహాలు అంటే అటుకులు ఉన్నాయి. ఇవి రెడ్ పోహా అనమాట, రెడ్ రైస్తో చేసిన పోహా. ఇది ఒకటి బ్యాలెన్స్ ఉండింది చాలా రోజుల నుంచి. చాలా అంతకుముందు వెండర్తో ట్రై చేసిన వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండట్లేదు, ఇది నాట్ అవైలబుల్ అని ఉంది. సో ఇది కొత్త వెండరు కాబట్టి మనకు రెడ్ పోహా ఒకటి దొరికిపోయింది అనమాట. ఎర్ర అటుకులు, ఎర్ర రైస్, రెడ్ రైస్ హెల్త్కి చాలా మంచిది కదా. సో మన దగ్గర ఉన్నాయి అనుకుంటా కదా రెడ్ రైస్ అది. అండ్ ఒక్కటి మిస్టేక్గా నేను ఒకటి అనుకొని చెప్పాను, వాళ్ళు ఒకటి అనుకొని పంపించారు. ఇదేంటంటే శనగపిండి కాదు, ఇది నేను కార్న్ ఫ్లోర్, నేను చెప్తాను కదా తిట్లు పడతాయి మీతో అయినా సరే తెప్పించాను. ఒకటి కార్న్ ఫ్లోర్, 2 మైదా అనేది తెప్పించిన అనమాట. సో ఆ 2 కూడా చాలాసార్లు మనము నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్ కానీ వేటికన్నా వాడుతున్నాం, 65 అట్లా చేసినప్పుడు. బట్ ఆ టైంకి ఏదో గబుక్కున కొనుక్కొచ్చుకొని వేసుకుంటున్నాం. సో అట్లా అనిపించి లేదు సరే ఎట్లా వాడుతున్నాం, ఎప్పుడో ఒకసారి వాడుతున్నాం, బట్ దాన్ని మంచిగా కొనుక్కుందాం అనిపించి వాళ్ళకి ఏంటంటే కార్న్ ఫ్లోర్ అని ఇస్తే, నార్త్ వైపు కదా ఇది, కార్న్ ఫ్లోర్ అని ఇస్తే మక్క ఆట అంటే హోల్ కార్న్ ఫ్లోర్ ఇచ్చారు. దీంతో కూడా రొట్టెలు ఉన్నాయి, నేను చూసాను అప్పుడు. నిజంగా మీకు నచ్చితే కంటిన్యూ చేద్దాము, లేదంటే దీంతో ఏం చేస్తారో నాకు నిజంగా తెలియదు. బట్ నా ఉద్దేశం కార్న్ ఫ్లోర్ అంటే మనం కలుపుకుంటాం కదా, ఆ కార్న్ ఫ్లోర్ వైట్ది సేమ్ మైదా లాగా ఉండేది. వాళ్ళు ఇది పంపించారనమాట, మక్కాక ఆట, మొక్కజొన్న ఆట, మొక్కజొన్న పిండి. ఏం చేస్తారు దీంతో చేసి చూపండి మీరు. అండ్ ఫైనల్లీ చాలా మంది క్లాసులు వెళ్తారు, ఎక్కడ పోయిందబ్బా అది, నన్ను తిప్పిదాన్ని లోపల దాచుకుంటున్నట్టుంది. మైదా, ఇది కూడా ఆర్గానిక్ దాంట్లో తెప్పేయడం జరిగిందనమాట. వాడకం తప్పనిసరి అయినప్పుడు గుడ్డిలో మెల్ల ఆర్గానిక్ది వాడదాం. ఇవన్నీ కూడా ప్రాపర్ సర్టిఫైడ్ కంపెనీ నుంచి తెప్పించడం జరిగింది. 1-2 ఫర్దర్గా ఇవన్నీ ఎందుకంటే ప్రాసెస్ చేసే ఐటమ్స్ కాబట్టి రైతుల నుంచి డైరెక్ట్గా నాకు దొరకలేదబ్బా, అది విషయం అనమాట. సో ఇంకా దొరుకుతుందేమో అని చాలా ట్రై చేశాను, దొరకలేదు. కాబట్టి ఇలా తెప్పించడం జరిగింది అనమాట, ఇది విషయం. ఓకేనా, బాగుందా? మునగాకు పొడి ఎంజాయ్ చేయండి, అన్నీ తెప్పించుకొని ఎంజాయ్ చేయండి. సో కామెంట్ చూస్తే ఎట్లా వస్తాయి. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ తోటి మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.